నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. ప్రస్తుతం మన సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో చాలా ఫేమస్. ఎంతో మంది దానికోసం ఈ రోజు ఎన్ని బస్సులు పెట్టాలి ఏంది అనేది కూడా డిస్కషన్ చేస్తున్నారు. అవునమ్మా. అదలా ఉంటే ఆదివాసుల అమరుల జాతర అంటారు. దానికి గల ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చూడమ్మా, సమ్మక్క సారక్క అనే వాళ్ళు తల్లి కూతుళ్ళు అని చెప్పి మనం అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాం. వాళ్ళు గద్దెల పైనే ఉంటారు. వారికి ప్రత్యేకంగా అది అటువైపు చూస్తే అమ్మ వాళ్ళు సమ్మక్క సారక్కలు వచ్చేసి వాళ్ళు అమరులు అయినారని చెప్తారు. అలాని వాళ్ళు చనిపోయినారని చెప్పరు. వాళ్ళు అక్కడి నుంచి ఏదో గుడి కట్టేసి అక్కడ విగ్రహ రూపంలో ఉన్నారు అని చెప్పరు. వాళ్ళు ఒక పసుపు రూపంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి మాయమయ్యారు అనేది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంటే అది పుణ్య కార్యక్రమం అని. అసలు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆదివాసులు అనే విషయానికి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఆ కొండపైకి అప్పుడు చిలకల గుట్ట ఉంది, అక్కడ తర్వాత వచ్చేసి జంపన్న వాగు ఉంది, తర్వాత నాగులమ్మ వాగు ఉంది, ఇలా ఉన్నాయి అక్కడ. ఇవన్నీ వాగులున్న ఒక తరుణంలో కొండపైన చిలకల గుట్ట అనేది ఉంది. అంటే అక్కడ నుంచి అమ్మని తీసుకొని వస్తాం మనము, తీసుకొచ్చి గద్దెపై కూర్చోబెడతాము. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అంటారు. అసలు ఒక సమ్మక్క సారక్కకి చరిత్రగా ఎందుకు ఎంత విలువిచ్చిందో మీరు గమనిస్తే అమ్మా, వాళ్ళు మానవుల యొక్క హక్కుల గురించి మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బ్రిటిష్ గురించి మాట్లాడతాం. అంటే ఎందరో తెల్లదొరలు మనని పాలించారు ఎన్నో సంవత్సరాలు అంటారు. ఆ సమయంలో జరిగిన యుద్ధాలే ఇవన్నీ. వాళ్ళు ఏం చేశారు? పన్ను కట్టాలి అని అంటే మా దేశ అనే ఒక భారతదేశం అంటే మా దేశానికి వచ్చి మా పంట పొలాల పైన మీరు చేసే అరాచకాలకి, మేము పండించిన పొలాలకి మేము శిస్తు కట్టాలా, పన్ను కట్టాలా అని ఎదురు తిరిగిన వ్యక్తులు వీళ్ళు. అంటే ఇప్పుడు మా స్థలం, మా ఇల్లు, మా ఊరు, మేము పుట్టి పెరిగిన ఈ స్థలంలో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి మేము ఎందుకు శిస్తు కట్టాలన్నందుకు తిరుగుబాట్లు జరిగాయి. ఇదే చరిత్ర. వాళ్ళు పన్ను కట్టకూడదు అన్న విషయంలోనే గొడవలు చేయడం చేత, వాళ్ళు వీళ్ళతోని వీళ్ళు వాళ్ళతోని ఎన్నో గొడవలు చేయడం చేత, వాళ్ళు ఆఖరికి చేసిన ఒక విజయంలో మేము పన్ను కట్టము అనేది రుజువు చేసిన తర్వాత వాళ్ళు ఉంటే మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఎలా అయినా జరుగుతాయన్న ఆలోచన చేసి వాళ్ళు ఆ విషయాన్ని గెలిచి పసుపు రూపాన ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి మాయమయ్యారు. అప్పుడు ఊరంతా ఈ విషయాన్ని ఏకీభవించింది. మేము పన్నుని కట్టి ముందుకు వెళ్ళాము, ఇకపై మా రాజ్యంలో, మా పంటల్లో, మా ఊర్లో, మా ఇంట్లో మేము పండించుకుందే తింటామన్న తంతు అది. ఇప్పుడు కూడా మనం కడుతూ ఉన్నాం, అందరికి కడతలేమని కాదు. కాకపోతే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి కట్టడం అనేది వాళ్ళిద్దరూ భరించలేకపోయారు. కాబట్టి వాళ్ళ కుటుంబం త్యాగం చేశారు. వాళ్ళ నాన్నలే కానీ, వాళ్ళ కొడుకులే కానీ, వీళ్ళందరూ త్యాగం చేసిన ఒక విలువైన భూమి తల్లి అది. అంటే వాళ్ళు ప్రాణాలని వదలకుండా ఒక ఆత్మని మన ఈ సమాజానికి అర్పించి వెళ్ళిపోయారు. అంటే మంచితనానికి, మీరు మీ హక్కులు తెలుసుకోండి, అందుకని మేము ఇక్కడ ఉండిపోయాము. ఒకవేళ మేము చనిపోతే సమాధులం అయితే మేము ఓడిపోయిన వాళ్ళు అవుతాము, కాబట్టి అమరులం అయ్యాము. అమరులైన వాళ్ళు ఎవరంటే అమ్మా, చరిత్రను రాసేవాళ్ళు. ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళు చనిపోయారు అని అంటే వాళ్ళ దగ్గర సమాధులు ఉండేవి అక్కడ. కానీ అలా కాలేదు. వాళ్ళు ధర్మంగా వాళ్ళు ఒక పసుపు రూపాన్ని వదిలిపెట్టి వెళ్ళారు అని అంటే సౌభాగ్యం, మన యొక్క హక్కులు, మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడడానికి ఇచ్చిన విలువ అది. కాబట్టి ఆ విలువని ఈ భూమండలం ఇప్పుడు మనం సమ్మక్క సారక్క జాతర అంటమ్మా మొత్తం వరల్డ్ మొత్తం తెలిసిన వాళ్ళు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు బెల్లాన్ని ఎత్తుకొని వెళ్తారు. బెల్లం ఎత్తుకొని వెళ్ళడం ఏంది స్వామి అని కూడా అడగవచ్చు. ఏంటంటే మనం ఇచ్చిన మర్యాద అమ్మ వాళ్ళకి, అంత ఎత్తుగా తీసుకెళ్లి అమ్మకి సమర్పించిన విలువ అది. వాళ్ళు ఇప్పుడు సమ్మక్క సారక్క అనేవాళ్ళు కూడా చూడండి, వాగు దాటుతాం మనం, జంపన్న వాగు దాటాక నాగులమ్మ వాగు దాటిన తర్వాత ఎందరియో వస్తువులు పోయాయి అక్కడ. ఆ వాగులో స్నానాలు చేసి అప్పుడు ఆడపిల్లలే కానీ మగపిల్లలు బంగారు పోతూ ఉంటాయి. వాళ్ళు ఇష్టంగా వదిలేస్తారు. అమ్మకి ఇష్టమై నా యొక్క వస్తువు తీసేసుకుందేమో అని. కానీ ఎవరు వచ్చి కంప్లైంట్ చేయలే ఇప్పటివరకు. ఏమని నా వస్తువు ఎదగపోయింది నీళ్ళల్లో నేను మునిగినందుకని కాదు, వాళ్ళ ఇష్టం అమ్మ అది. అట్లా అని ఎందుకంటే మన చరిత్రకి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ 30-40 సంవత్సరాలు కాబట్టి ఈ క్వశ్చన్ చేస్తున్నాం, కానీ 100 సంవత్సరాల చరిత్ర కదా అది. ఆ చరిత్రలో మళ్ళీ న్యాయమే గెలిచింది కదా. అందుకే సమ్మక్క సారక్క క్వశ్చన్ నీ దాకా వచ్చింది. ఒకవేళ అది అన్యాయం అయితే కూడా క్వశ్చన్ రాకపోయేది. వాళ్ళు అమరులయ్యారు, వాళ్ళు చనిపోయారన్న రుజువులు ఒకవేళ మనం చూపించినా కూడా తల్లి, దాన్ని ఈ సమాజం అనేది అమరులని స్వీకరిస్తుంది. కాబట్టి ప్రత్యేకమైనది ఏంటంటే అక్కడ న్యాయం గెలిచింది. అందుకే మీరు అన్న ఈ క్వశ్చన్కి, మీరు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ అదే, న్యాయమే ధర్మమే ఎప్పటికైనా గెలవాలి. అది మనం పాటిస్తున్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా రాష్ట్రాధ్యక్షుల నుంచి మొదలుపెట్టి దేశాధ్యక్షుల వరకు వీక్షిస్తారు దాన్ని. అంటే మరి ఎంతమంది పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. అందుకని మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ జాతరకి ప్రత్యేకత ఎందుకు వచ్చింది అనేది ఆలోచించక ముందు అసలు ఆ జాతర ఎవరిదని తెలుసుకోవాలి. ఆ జాతర ఒక గ్రామస్తులది. ఆ జాతర ఒక నిమ్మలమైన జీవితాల గురించి, ఒక సౌభాగ్యవతులు సంపాదించుకున్న హక్కు అది. అంటే ఒక ఊరు కాపాడుకున్న జాతి అది, ఒక సమాజం నిలుపుకున్న వాల్యూ అది. కాబట్టి న్యాయం అనేది భూమండలం దాకా పాకింది అని అంటే ధర్మం కోసం త్యాగమే చేయగలగాలి. మీరు అన్నట్టుగా మనము
అడ్డు తిరుగుతే రాదు అది. వాళ్ళు అడ్డు తిరిగి దాన్ని గెలిచారు. ఇప్పుడు మనం అడ్డు తిరుగుతున్నామా ఎన్ని విషయాలకి? తిరుగుతలేముగా, కాంప్రమైజ్ అవుతున్నాం. ఇప్పుడు కాంప్రమైజ్ కాని వాళ్ళే వాళ్ళంతా. అందుకనే వాళ్ళు చేసిన దాన్ని మనం అనుభవిస్తున్నాం. చెప్పు తల్లి. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది దేవతల దగ్గరికి కానీ అలా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు సిగమూగుతారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నీవు సిగమూగుతున్నారు అన్న విషయం అన్నది ఏంటంటే, సిగము అంటే ఏంటంటే సిగని వదిలేసేసి వాళ్ళు పైశాచికతంగా ఆడేదాన్ని సిగము అనేది దాని అంటారు. దాన్ని తీసేస్తారు, ఆడపిల్లలు తీసి ఆడతారు. ఇప్పుడు వాళ్ళు ఆడేది అక్కడ దేవత వచ్చిందని మాట్లాడడం అనేది కాదు తల్లి. వాళ్ళ భక్తి ఆ స్టేజ్కి వస్తుంది, వచ్చి వాళ్ళు దర్శించుకుంటారు. తిరుపతికి వెళ్ళావా నీవు ఎప్పుడైనా? బహుశా మీరు ఎప్పుడైనా వెళ్తే అమ్మా 2 రోజులు నిలబడతారు వాళ్ళు లైన్లో. నిలబడి 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 ఎంతసేపు కనబడతాడో తెలుసా మా తండ్రి? 30 సెకండ్లు కూడా చూడనియరు నిన్ను, వెంకటేశ్వర స్వామిని. ఇలా చూడగానే జరిపేసేస్తాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ, అంతే. ఆ 30 సెకండ్లు చూసినప్పుడమ్మా సాక్షాత్తు నీకు వెంకటేశ్వర స్వామి వచ్చి కళ్ళలో కనబడ్డట్టే కనబడతాడు. ఆ వజ్రాలు వైడూర్యాలు దగదగదగదగదగ మెరిసిపోతాడు. ఆ 30 సెకండ్ల కోసం 3 రోజులు లైన్లో నిల్చోవాలా? భక్తి అమ్మాది. ఆ భక్తిని వీళ్ళు చూపించుకుంటున్నారు. ఆ భక్తికి వాళ్ళు నిదర్శనంగా ఆడుకుంటున్నారు. నేను చూసా, దర్శించుకున్నా, అమ్మ నాకు ఇష్టం, నీవు నాకు ఇష్టం అనేది వాళ్ళు చూపించుకోవడానికి. దాన్ని మనం సిగమోగారు, అబద్ధమై అవాస్తవికంగా జరిగే కూడా చాలా ఉన్నాయి. కానీ వాస్తవికంగా గుడి దగ్గర వాళ్ళు చేస్తున్నది కూడా భక్తితోనే మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళు పైశాచికత్వంగా చూపిస్తలేరు అనుకోవచ్చు. ఎక్కడో రోడ్డు మీద ఆడితే వాళ్ళు మీరు అన్నట్టుగా పైశాచికత్వంగా ఆడుతున్నారు. అలా గుడిలో ఆడుతున్నారు కదా, తప్పు పట్టకూడదు. భక్తిలో 100 మార్గాలు ఉన్నాయమ్మా. శ్రీకాళహస్తి తెలుసుగా? తెలుసు. మరి శ్రీకాళహస్తి ఎవరు కట్టారు? ఒక ఏనుగు, ఒక సాలెపురుగు కట్టిందని తెలుసు కదా. శ్రీకాళహస్తి ఒక పాము రాసి ఉంటుంది కాడ. మరి జంతువులతోనే గుడి కట్టించుకున్న పరమాత్ముడు మానవుడు ఆడితే తప్పు పడతాడా? కాబట్టి చూడమ్మా, నువ్వు చరిత్రలో మనకే ఆన్సర్లు ఉన్నాయి. అది తెలుసుకొని సమక్షంలోనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఆ విషయం తెలుసుకోవాలి అంటున్నాను. ఓకే, చాలా మంది ఏమంటారంటే ఇట్లా మనం సిగం ఊగినప్పుడు వాళ్ళకి ఏం తెలీదు, ఏమైనా కూడా వాళ్ళకి ఏమనిపించదు. కొంతమంది ఏంటంటే కొరడాలతో ఇట్లా కొట్టుకున్నప్పుడు కానీ వాళ్ళకి ఆ నొప్పి కానీ రక్తం బయటికి రావడం కానీ ఇవే వాళ్ళకి తెలియదు అంటే. చాలా మంది ఏంటంటే లేదు వీళ్ళేదో మామూలుగా మనం లెమన్ కి టర్మరిక్ రాయగానే రెడ్డిష్ అయిపోతుంది కదా, ఆ టైప్ లో ప్లాన్ చేస్తున్నారు. నిమ్మకాయ కోయగానే రక్తం వచ్చింది అంటే ఎట్లా వస్తుంది? ఇందులో మొత్తం సైన్స్ ఉంది అంటారు. వాస్తవం, సైన్స్ లేదు, అందులో దొంగతనం ఉన్నది. సైన్స్ వచ్చేసి నిమ్మకాయ కోసి రక్తం తీసేది కాదు సైన్స్. సైన్స్ అనేది మానవుడి పరిజ్ఞానం. అది ఇప్పుడు నిమ్మకాయలు పెట్టేసి అందులో రక్తం వస్తుంది చేస్తుంది అనేది అవాస్తవికం. అది మీకు తెలిసి ఎలా తీస్తారు అనేది, కెమికల్ రియాక్షన్స్ చేస్తారు అనేది రుజువులు చేయబడ్డాయి కూడా. అయినా మానవులు దాన్ని నమ్ముతారు. అది మన దగ్గర ఉన్నది. మీరు అన్నట్టుగా వాళ్ళు కొట్టుకుంటున్నారు చేస్తున్నారు అనేది చూడమ్మా. అమ్మవారు శరీరం మీద పూనింది అన్న వాళ్ళు కొంచెం భక్తితో మాట్లాడున్నా ఉంటారు కదా. ఇప్పుడు నీవే కొట్టుకుంటావు అమ్మ, నీ శరీరంలో నీకు 1 కోటి రూపాయలు ఇస్తా అంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా. అంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు అనేది రుజువుని మీరు బాగా గమనిస్తే అమ్మా, ఒక జాతికి సంబంధించిన వ్యక్తులే కొట్టుకున్నారు కానీ అందరూ కొట్టుకోలేరు. సమ్మక్క సారక్కల కానీ, ఇక్కడ మహంకాళి జాతర కానీ, బోనాల జాతర కానీ ఎవరు కొట్టుకోలేరమ్మా. వాళ్ళు ఆడుకున్నారు, ఎంతో ఇష్టంగా బోనాన్ని ఎత్తుకున్నారు, ఎంతో ఇష్టంగా అమ్మవారికి సమర్పించుకున్నారు. అక్కడ బెల్లం తీసుకున్నారు, అమ్మవారికి సమర్పించారు. ఇవన్నీ సమర్పించుకున్న వాళ్ళు ఎక్కడ ఎవరిని కొట్టలేదు, వాళ్ళు కొట్టుకోలేరు. వాళ్ళ శరీర నియంత్రణ నుంచి వాళ్ళు బయటకు వచ్చి భక్తిని చూపించగలిగారు. దాన్నే ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఇందాక గురువు గారు ఏమన్నారు, అంతరాత్మని గెలవాలి, కంట్రోల్ అంటారు. ఆ కంట్రోల్ గెలవాలనే కదా ఇప్పుడు మేము చెప్తుంది. అక్కడ వాళ్ళు కంట్రోల్ తప్పేసి భక్తిని చూపించుకున్నారు. తప్పు లేదు అది. వాళ్ళ భక్తికి 100 మార్గాలు, మా భక్తికి 100 మార్గాలు. జంతువులకే పరమాత్ముడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మానవులకు ఆజ్ఞ ఇయ్యడా? ఆ విషయం మీరు గమనించాలి. మీరు అన్నట్టుగా ఎక్కడో సైన్స్ కి బిహైండ్ గా నడుస్తున్నది, దే ఆర్ క్రియేటింగ్ విత్ లెమన్ అండ్ బ్లడ్ ఈస్ కమింగ్ అవుట్ అని అనేది అంటే ఇట్ ఈస్ నాట్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ నాట్ అ జస్టిఫికేషన్. అదేంటంటే ఇట్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ లాజిక్. చెప్పండి.